హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పారు ప్రపంచం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు దేవుడికి ఇలా దండం పెట్టుకొని వెళ్ళడం నాకు అలవాటు. ఏ పనైనా మంచి జరుగుతుందని నా నమ్మకం. జేబీఎస్కి అయితే వచ్చేసామండి. మేము ఒక బస్సు ఎక్కాం. మా ఆయన పని ఉందని చెప్పి వేరే బస్సులో వస్తానని చెప్పారు. మేము అక్కడ జేబీఎస్లో దిగాము. ఈ మనిషి ఏంటి ఇంకా రాలేదా అని చూసామండి. చూసే వరకు కనిపించారు. వస్తున్నారు అనుకున్నాం. స్వెటర్ వేసుకున్నారండి. స్వెటర్ వేసుకుని శంకలో పెట్టుకుని వస్తున్నారు. ఏంటి అలా పెట్టుకున్నామంటే ఉబ్బరిస్తుందా అనేసి అన్నారు. ఎందుకంటే లగేజ్ చాలా వరకు చదువుకున్నాం. లగేజ్ మొత్తం నా చేతికి ఇచ్చేసారు. లగేజ్ అంతా మాకు ఇచ్చేసి ఖాళీ చేతులతో ఉప్పుకుంటూ వస్తున్నారండి. ఉట్టిగా చూడండి అలాగా. ఇక్కడికి వచ్చి సర్లే అది మొయ్యలేకపోతున్నాం అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. ఇంకో 2 నిమిషాలు నడిస్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. అక్కడే షిరిడి వెళ్ళే బస్సులు అండి. మా ఆయనతో ఏదో ఒక మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇంతవరకు ఏం చేసినావు అది ఇది లగేజ్ అంతా మాకు వదిలేసి అంటే ఏదో చెప్తున్నారు, వింటాను. ఇంకా అలా ఇంకా మాట్లాడుకుంటూ జేబీఎస్ బస్ స్టాప్కి వచ్చేసాము. అక్కడ ఇంకా సమోసాలు చూశాను. సమోసా అంటే నాకు చాలా ఇష్టం కదండి, మీకు తెలుసు కదా. అలాగే ఇక్కడ సమోసాలు ఉన్నాయి తీసిరా అనేది వెళ్ళి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినాక మా ఆయన ఆట పెట్టేస్తున్నా. నేనేదో మా ఆయన ఆట పట్టిద్దామని నేను అనుకుంటే తండ్రి కూతురు కలిపి నన్ను ఆట పట్టిస్తున్నారు. సమోసా తింటావా అంటే నువ్వు తింటావా అనేసి నన్నే అంటున్నారు తిరగా. ఇద్దరుగా నేను తినేస్తే నువ్వు తినేసినట్టే తీ అని అంటున్నారు వాళ్ళ డాడీ అయితే. ఇంకా మా అమ్మాయి అయితే చూసి నవ్వుకుంటుంది. ఇంకా నేను ఇలా తింటూ ఉంటుంటే ఇంకా నన్ను వదిలేసి తండ్రి కూతుర్లు ఇద్దరే చెప్పి ఏదో కొనుక్కుందామని చెప్పి వెళ్ళారు షాప్కి. ఎక్కడికమ్మా అని అడిగితే ఏమన్నా అంటే థమ్స్అప్ తీసుకొస్తాం మమ్మీ, కడుపు ఏం బాగోలేదు అన్నారు. ఇంకా సర్లే థమ్స్అప్పే కదా అనుకుంటా. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి క్రీమ్ బన్ ఒకటి, థమ్స్అప్, మజా, బిస్కెట్ ప్యాకెట్ అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఏంటమ్మా ఇది, ఒక థమ్స్అప్ తెస్తామన్నారు కదా అంటే ఏం కాదులే బస్సులో జర్నీ ఉన్నప్పుడు తినాలనుకుంటాం కదా, మళ్ళీ అక్కడ దొరకవు కదా అని తీసుకొచ్చామన్నారు. సర్లే అనేసి ఇంకా అక్కడ పెట్టాను. ఇంకా ఇంతలో బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసాము. షిరిడి వెళ్ళే బస్సు 5 గంటలకు బస్సు స్టార్ట్ అయిందండి. 5 గంటలకు బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎన్ని గంటలకి షిరిడీలో దిగుతామంటే పొద్దున్న 7 అవుతుంది అన్నారు. అయితే ఇంట్లో నుంచే పులిహోర తీసుకొని వెళ్ళాము. ఇంకా 9:30 ఆ టైంకి డాబా దగ్గర ఆపారు. మా అమ్మాయి ఇక్కడ తినేద్దామా అంటే నేనైతే ఇది తిన్ను, పులకైనా సరే రొట్టె అయినా సరే ఏదో ఒకటి తింటామంటే తండ్రి కూతురు కలిపి డాబాకి వెళ్ళారు. ఇంకా ఇలా వెళ్ళి ఇక్కడ ఆపారండి బస్సులు. ఇక్కడ ఆపి అందరు దిగి వెళ్ళారు. నేనైతే వాష్రూమ్ పోయి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కి ఇంకా బయట చలిగా ఉందని చెప్పి నేను మా అమ్మాయి బస్సు ఎక్కేసాము. ఇంకా ఎక్కి కూర్చొని చూస్తుంటే ఇంకా మా ఆయన రాలేదు. ఏంటి ఇంకా రాలేదా అని చూస్తుంటే అలా 2-3 ఫ్యామిలీలు కలిపి ఒక దగ్గర కూర్చొని అంత చక్కగా తెచ్చుకుని తింటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్యామిలీలు మొత్తం. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ 10 కల్లా బస్సు తీసేశారు. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. పొద్దున్న ఎన్ని గంటలకు దిగుతామంటే 5 కల్లా దిగేస్తామన్నారు. కానీ లేట్ అయిపోయింది, 7 అయిపోయింది. ఇంకా దిగంగానే చాలా చలి. అక్కడ ఇంకా 2-3 ఫ్యామిలీలు పరిచయం అయ్యారు దిగంగానే, స్టాప్ వాళ్ళు. ఎక్కడికంటే మేము ఎక్కడికి వచ్చామంటే అదే బస్సులో వచ్చారంట, మాకు అప్పుడు తెలియదు. ఇక్కడ రాగానే పరిచయం అయ్యారు. ఆటో కట్టుకొని ఇంకా రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్తాను. ఆటో ఆయన తీసుకొని వెళ్ళారు. ఇంకేంటి అని చూస్తుంటే ఇక్కడ ఒక దగ్గర చూసి ఇక్కడ తెలిసిందే బాగానే ఉంటుందని తీసుకెళ్ళారైనా. ఇంకా చూసి ఇంకా రూము బుక్ చేసుకోమండి. ఆటో దిగంగానే వేరే ఆయన వచ్చి ఇంకా ఇక్కడ రూమ్ దగ్గర ఉన్నాయమ్మా, ఇక్కడ బాగుంటాయి అంటే సరే మా ఆయన ఇంకా 2-3 కలిపి మాతో పాటు వచ్చిన వాళ్ళే వెళ్ళారు. చూడడానికి వెళ్తే ఇంకా దూరంగా ఉండి రెంట్ కూడా చాలా ఎక్కువ చెప్తాను. అంటే ఇక్కడైనా 400-500 దొరుకుతాయని చెప్పారు. అక్కడికి వెళ్ళంగానే 1000 రూపాయలు అని చెప్తుండంట. అదేంటి అక్కడ అలా చెప్పారంటే ఇది బాగుందా, స్పెషాలిటీ బాగుందా అని చెప్పారు. సరేలే ఇంక ఇంత దూరం వద్దులే అని చెప్పి వచ్చేసి ఇంకా ఆ ఆటో ఆయనము ముందు వచ్చిన ఆటో ఆయన ఉండి ఆయన మేము చెప్పిన అడ్రస్ మానేసి వేరే దగ్గర ఇక్కడ ఉన్నాయి రెండని తీసుకెళ్ళారు. సరేలే అని ఇక్కడికి ఏంటమ్మా తీసుకొచ్చామంటే లేదు ఇక్కడ రూమ్లో బాగుంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి అన్నారు. సరే అని వెళ్ళి చూస్తేనేమో రూమ్లో అయితే చాలా బాగున్నాయి. కానీ ఆయన అన్నంత తక్కువైతే కాదు. రూమ్ వచ్చి 1000 రూపాయలు, అయినా ఎంత ఎక్కువ అని చూసాము. కానీ చాలా బాగుంది రూమ్ అయితే, పర్వాలేదు అన్నట్టు. ఇంకా చూడంగానే లగేజ్ అక్కడ పెట్టేసి అసలు రూమ్లో ఎట్లా ఉన్నాయి ఏంటని చూసుకుంటున్నాం. అంతా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకదే చూశారు కదా, రూమ్ మొత్తం చూపించేసాను ఇలాగా, చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా స్నానానికి వెళ్ళి ఇంకా శనిసింగనాపురం వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇంకా మా అమ్మాయి ఇంకా స్నానంకే వెళ్ళింది. నేను ఇవన్నీ చూస్తానని
ఇంకా ఆమె స్నానం చేసి బట్టలు తీసి అక్కడ పెట్టేశాను. ఆమె స్నానం చేసుకుని వచ్చి నేను చేసుకున్నా. ఇంకా శనిశంగనాపురం 9:30 కల్లా బయలుదేరాలి. గుడి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాం. ఇంకా సాయంత్రం అయితే ఆరతికి వెళ్ళాము. చాలా బాగుంది, మంచిగా అనిపించింది గుడికి. ఇంకా పొద్దున్న కూడా అలాగే దర్శనం చేసుకున్నాం. 2 సార్లు దర్శనం అయిపోయిందండి. చాలా సంతోషంగా అయిపోయింది మంచిగా. పొద్దున్నే 4 గంటలు లేచి 5 గంటలకల్లా బాబా దర్శనానికని బయలుదేరాము. ఇంకో లోపలికి 5:30 కల్లా వెళ్ళిపోయినాము. లోపలికి 5:30కి వెళ్ళిపోయి 6 వరకు కూడా అక్కడే ఉంచారు, కూర్చోబెట్టి ఒక రూమ్లో పెట్టి. చాలా మంచిగా అనిపించింది. ఆరతి పాటలు కానీ పూజా విధానం కానీ అంతా మంచిగా అనిపించింది. అంతా అయిపోయినాక 6:30 కల్లా ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటపడ్డాము 7 గంటలకల్లా. 7 గంటలకు వచ్చేసరికి చాలా దగ్గర నుంచి దర్శనం అయ్యిందండి. చాలా మంచిగా అనిపించింది. సరేలే అని ఇంకా ఏమైనా కొనుక్కుందామని బయటికి వెళ్తేనేమో చిల్లర లేదంటున్నారు. 500 పట్టుకుని వెళ్తే చేంజ్ లేదమ్మా అది ఇది అని. సరే ఇప్పటి నుంచి ఏం చేస్తాంలా అన్నట్టు మెల్లమెల్లగా ఇంకా అన్నీ చూసాము. బొమ్మలన్నీ, ఈ బొమ్మలు చూడండి చాలా బాగున్నాయి కదా. మా రియాన్స్ గారు ఫోన్ చేసిండు బుడ్డోడు. ఏంటమ్మాదంటే రియాన్స్ ఫోన్ చేసిండు అంటే చూపి 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 అంటుండు. అది చూసిండు, చూసి నాకు అది కావాలంటుండు. సరేలే ఒకటి తీసుకుందామని చూస్తేనేమో రేట్లు చాలా బీభత్సంగా ఉన్నాయి. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నదానికన్నా డబల్ ఉన్నాయి. అసలు మనకి భాష రాకపోతే ఇంకా ఎక్కువే చెప్తాండ్రు వాళ్ళు. ఏది అడిగినా కానీ డబల్ చెప్తుండ్రు. ఇంకా చూసి ఏం తీసుకోవాలో తెలియక సర్లే తర్వాత ఇంకో దగ్గర చూద్దాంలే అనుకొని వచ్చేసాం. అలాగా బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి, అసలు కళగా ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. వీళ్ళతో ఈ ఫ్యామిలీ వచ్చాం కదా, వీళ్ళు మేము కలిపి తీసుకుంటున్నాము. అక్కడ బాబా బొమ్మ చూడండి ఎంత బాగుందో. రియాన్స్ వీడియో కాల్ మాట్లాడుతుంటే చూపి 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 అనమే చూపెడుతుంది. ప్రతిదీ చూపి 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 కానీ అన్ని వీడియో కాల్ని చూస్తున్నాడు. ప్రతిదీ బాగుందంటే బాగుంది 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 అంటున్నాడు. ప్రతిదీ కూడా బాగుందే, ఇంకా రెండో మాట లేదు. ఇది కావాలంటే కావాలి తీసుకురా అంటున్నాడు. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం. ఇక్కడ బాబావి స్టిక్కర్లు అయితే తీసుకున్నారు మా ఆయన అయితే. ఇంకా స్టిక్కర్లు ఇక్కడేమో కొన్ని బొమ్మలు తీసుకున్నారు. తర్వాత బాబాది ఒకటి లైట్ ఒకటిలా తీసుకున్నారు. ఏదో అది వాళ్ళు మేము 2-3 ఫ్యామిలీలు తీసుకున్నాం. ఇంకా అలా వెళ్ళంగా ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకున్నామండి. ఇక్కడే వీళ్ళు అన్నంత రేటేనండి. అదే చిన్న చిన్న షాపులో చూడండి కింద పెట్టుకుంటారు, ఆ షాపుల్లో తీసుకుంటే చాలా సంతోషపడతారండి. అబ్బాయి ఇక్కడైతే చాలా రేట్లు ఎక్కువనాయని చెప్పి సరే అక్కడ చిన్న షాపులో తీసుకుందాం పదండి పోతే వాళ్ళైతే చాలా సంతోషపడతారండి. అసలు ఏం లేదండి, అది చిన్న చిన్న బొమ్మలు కానీ పసుపు కుంకాలు ఏవి తీసుకున్నా చాలా సంతోషపడ్డారు ఆ ఫ్యామిలీ అయితే. ఇంకా పొద్దున్నే బేరం మంచిగా అయింది అన్నట్టు అక్కడైతే ఒక 200-300 తీసుకున్నాం. చాలా 3 ఫ్యామిలీలు 900 వరకు అక్కడ బేరం చేసాం. వాళ్ళు ఎంత సంబరపడిపోయారంటే అంత సంబరపడిపోయారు. అదే ఎంత పెద్ద కొట్లో తీసుకున్నా కానీ చిన్న కొట్లో తీసుకుంటే వాళ్ళు ఎంత సంతోషపడతారో, ఒక మధ్యతరగతి కుటుంబం ఎంత బాగుపడతారు అన్నట్టు ఉంటుంది, మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి ఏమో చున్నీ తీసుకుందామని వచ్చింది. ఆ షాప్లో చూసాము. చున్నీ రేట్ వచ్చి 250-300 చెప్పారండి. అయ్యి బాబో ఎంత హైదరాబాద్ అంత లేదు కదా, 100 రూపాయలు పెడితే చున్నీ వస్తుంది అనుకున్నాం. కాకపోతే వాడు బేరం ఆడితేనేమో 350 అంత చెప్పాడు. లాస్ట్కి 150కి ఇచ్చాడు. సరే తీసుకున్నాక ఇంకా ఇంటికి వెళ్తాను. రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా 9:30 కల్లా బయలుదేరిపోవాలి. రూమ్ ఖాళీ చేయాలి 9:30-10 కల్లా. మళ్ళీ షాపుల నుంచి రిటర్న్ అయిపోయినాము. ఇంకా నడుచుకుంటూ ఇలా వెళ్తుంటే చూడండి చాలా బాగున్నాయి. గుర్రపు బండి అని ఇవి అన్నీ చూసుకుంటూ ప్రతి షాపులో చూసుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా ఇంకో ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళకి ఒక పాప ఉంది. ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది, కలుపుకురితనంగా వెళ్ళారు. ఆవిడైతే అక్క అని ఎంత మంచిగా మాట్లాడుతుందో. ఇంకా ముగ్గురం కలిపి అలా వెళ్ళి చూసుకుంటూ షాపులన్నీ తిరిగి ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా రూమ్కి అయితే 10 గంటలకల్లా ఖాళీ చేసేయాలి. సరే దబదబా వెళ్ళి ఇంకా అవి మొత్తం లగేజ్ అంతా సదురుకొని 10 గంటలకల్లా ఖాళీ చేసాము. ఇంకా రిటర్న్ బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం అయితే మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఇంకా 10ంటికి ఇంకేం చేసేది ఉందని చెప్పి మొత్తం అయిపోయింది అని ఇంకా 3 ఫ్యామిలీలు బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాప్లో కూర్చొని ఇంకా మెల్లగా నడుచుకుంటూ అన్నీ టైం ఉంది కదా, బస్సు ఏమో 11 గంటలకు తీస్తామన్నాడు. మేము 10ంటికే ఖాళీ చేసాం కదా, ఇంకా మెల్లమెల్ల చూసుకుంటూ వెళ్ళాలని చెప్పి అలా చూసుకుంటూ వెళ్తున్నాం. చాలా బాగుంది ఇదంతా. గుర్ర బండి కూడా అక్కడ చూసాం, ఎవరు ఎక్కారు, ఒక అమ్మాయి, అది చూసాం చాలా బాగుందని. ఇంకా అలా చూసుకుంటూ చూడండి
డ్రిక్స్ అలాగ ఉందన్నమాట. ఇంకా అలా వెళ్తాను. అలా వెళ్తే బాగుంది అనుకోను. కాకపోతే అది ఒక ఫ్యామిలీ మాత్రమే. మనం 3 ఫ్యామిలీలు ఉన్నాయి కదా, ఎన్ని గుర్రబ్బళ్ళు వస్తాయి, అవ్వదు కదా. ఇంకని చెప్పి నడుచుకుంటూ వెళ్తాను. బస్ స్టాప్ వచ్చేసింది. ఇంక కూర్చొని చూస్తాను. ఇంకెళ్ళి మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి ఆపారు. 1 గంట 2 డాబాలోకి వెళ్ళి ఫస్ట్ ఆపారు. అక్కడ ఫుడ్ ఏం బాగాలేదు, ఇక్కడ ఏం బాగాలేదని చూస్తాను. చూసిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఆపితే ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఏం లేవన్నారు. అయితే అన్నమే నాకు కావాలి, వీళ్ళేమో అది తింటాం ఇది తింటాం. నాకైతే అన్నమే కావాలి, ఏం వద్దనేసి అన్నారు. తండ్రి కూతురేమో ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టుకున్నారు. నాకైతే మాత్రం పప్పు అన్నమైనా సరే పెరుగు అన్నమైనా చాలు అన్న. ఇంకా అది ఇంత కడుపులో వేసుకున్నాను, తిన్నా నిమ్మల ముందు ప్రయాణానికి. ఇంకెళ్తాను. ఇదంతా చూడండి. ఇంకా జర్నీ వచ్చేసాం కదా. బాలనగర్లో 3 గంటలకల్లా దిగామండి. ఇంకా 3 గంటలు దిగి ఇంకా అటు వెళ్దంటే ఇక్కడే లాస్ట్. ఇంకా అటు వెళ్దు, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ దింపేశారు. సరేలేనే ముందుకు నడుచుకుంటూ పోతాము. ఈ టైం అప్పుడు ఏం దొరుకుతాయి ఏంటని నడుచుకుంటూ పోగానే అక్కడ ముందుకే నడవంగానే ఆటో దొరికింది. ఆటో ఉంది. సరేలే ఆటోతో మాట్లాడుతున్నాము ఎంత ఏంటి అని. వాడు చాలా డిమాండ్ చేస్తున్నాడు ఎక్కువ. ఇది ఇంకేందని వేరే ఆటోకని వెళ్దామని చూస్తే ఇంకా బస్సు వచ్చింది. ఇంకా బస్సు వచ్చేసరికి బస్సు ఎక్కేసరికి బాద్రపల్లిలో దించాడు. బాద్రపల్లి జీడిమెట్లో అక్కడ దించేసిండు. అక్కడ నుంచి ఇంకా ఆటో బుక్ చేసుకొని గండమసం వచ్చేసాము. ఇంటికి వచ్చే వరకు చీకటి అయింది కదా, 5 గంటలు అయింది. ఇంటికి వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో పని చేసుకునే వరకు తెల్లవారు 6 అయిపోయింది. ఇంకా ఇంతేనండి మా షిరిడి ప్రయాణం. బాయ్ బాయ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పారు ప్రపంచం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్. మా ఇంటి దగ్గరలో కంటే ఆటో వచ్చింది చూడండి అలాగా.